రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రేపు జరిగే గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసింది టీజీపీఎస్సీ. ఇక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక రేపు ఉదయం పేపర్ 3 పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది కమిషన్. ఇక 5,36,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ టైంకి గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా టైంకు అరగంట ముందే గేట్లు మూసివేశారు. ఇక గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో పరీక్షల కోసం కలెక్టర్లు, ఎస్పీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక వాటిని టీజీపీఎస్సీ ఆఫీస్కు కనెక్ట్ చేసి నేరుగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. మాస్ కాపీయింగ్ వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది టీజీపీఎస్సీ. ఇక దీనిపై మరిన్ని వివరాలు విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్ష ప్రారంభమైంది. మొదటి సెషన్ ఎగ్జాము ఇందాకనే ప్రారంభం జరిగింది. ముందుగా అధికారులు చెప్పిన దాని ప్రకారమే ఉదయం 9:30 గంటలకు అన్ని పరీక్షా కేంద్రాల గేట్లను క్లోజ్ చేశారు. అయితే చాలామంది అభ్యర్థులు కూడా, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఇన్ టైంకు పలువురు అభ్యర్థులు సెంటర్కు చేరుకోలేకపోయారు. ఒక సెంటర్ బదులు మరొక సెంటర్ రావడము కొంత ఇబ్బందికరంగా పలువురు అభ్యర్థులు అయితే పరీక్షా కేంద్రాల నుంచి వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ మనకు గ్రేటర్లో కనిపిస్తున్నది. అయితే అధికారులు పదే ముందుగా పరీక్షకు సంబంధించి కూడా పదే సూచనలు చేసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం కొంతమంది అభ్యర్థులు అయితే పరీక్ష రాయకుండానే వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజాం కాలేజీలో కూడా 2 అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని అనుమతించలేదు. 9:30కు కంప్లీట్గా టీజీపీఎస్సీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సెంటర్లకు సంబంధించిన నిర్వాహకులందరూ కూడా ఆ రూల్స్ను ఫాలో అయ్యారు. ఎక్కడికక్కడ కూడా గేట్లు క్లోజ్ చేశారు. మరోపక్క పోలీసులు కూడా నిరంతరం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా 144 సెక్షన్కు సంబంధించి అమల్లో ఉంది. ఎవరు కూడా పరీక్ష పూర్తయ్యేంత వరకు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కానీ ఈ ప్రాంతాల్లో గుమిగూడడం కానీ, ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ కూడా అభ్యర్థులకు సంబంధించి పేరెంట్స్ కానీ వారి రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఇక్కడ ఉండకుండా పోలీసులు మొత్తం కూడా వారందరినీ పంపించడం జరిగింది. 12:30కు పరీక్ష పూర్తయిన తర్వాతనే సెంటర్ల నుంచి అభ్యర్థులందరినీ బయటకు పంపిస్తారు. అంటే ఇది మొదటి సెషన్కు సంబంధించి. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన పరీక్షకు సంబంధించి కూడా మార్నింగ్ తీసుకున్నటువంటి సూచనలు, ప్రికాషన్స్ ప్రకారమే పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా. ఇక జిల్లాల విషయంలోనికి వస్తే కూడా జిల్లాలకు సంబంధించి కూడా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క టీజీపీఎస్సీ కమిషన్ హెడ్ ఆఫీస్లో కూడా టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ సభ్యులు కూడా మొత్తం మానిటర్ చేస్తున్నారు. టైంకి పరీక్షా కేంద్రాలకు ఎంతమంది అభ్యర్థులు వెళ్ళారు, ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు కలిగాగా, ఇన్విజిలేటర్లకు సంబంధించి ఎంతమంది హాజరయ్యారు, వీటన్నిటిపైన కూడా టీజీపీఎస్సీ అధికారులు మానిటర్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు రేపు 2 రోజుల పాటు పరీక్ష ఉండడంతో చాలా వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఆర్టీసీ కానీ ఇతర శాఖలతో సమన్వయం చేసుకున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము హాల్ టికెట్స్, పెన్ను సంబంధించి మాత్రమే లోపలికి అలో చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి ఎక్కడ అలో చేయలేదు. అభ్యర్థులందరినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే ఎగ్జామ్ సెంటర్కు పంపివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే దాదాపు 2022లో వెలువడ్డటువంటి గ్రూప్ 3 నోటిఫికేషన్ను 5,30,000 పైన అభ్యర్థులు రాస్తున్నారు. చాలా ఇయర్స్ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఎగ్జామ్ జరగడంతో కొంత ప్రిపరేషన్ కూడా టైం దొరికిందని చెప్పి అభ్యర్థులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 3కి సంబంధించి ఈరోజు పరీక్ష నిర్వహించడం బాగుందని కూడా పలువురు అభ్యర్థులు చెప్పడం జరిగింది. మొత్తము 1388 పోస్టులకు 5,30,000 మంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్ రాస్తుండటంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగానైతే మొత్తంగా కూడా 102 సెంటర్స్ ఉన్నాయి. ఇటు రంగారెడ్డి, మేడ్చల్కు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు, అధికారులు నిరంతరం ఎగ్జామ్కి సంబంధించి పర్యవేక్షించడం జరుగుతున్నది. పరీక్షలు పూర్తయ్యేంత వరకు కూడా మొత్తంగా కూడా మానిటర్ చేస్తున్నారు. లోపల కూడా కేంద్రాల్లో
సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్విజిలేటర్లు కూడా వారికి ఇచ్చిన రూల్స్ పాటించే విధంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ టీజీపీఎస్సీ చేసింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ కానీ, ఇటు కాలేజీలకు సంబంధించిన ప్రిన్సిపల్ స్టాఫ్ కానీ, ఇటు టీజీపీఎస్సీ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పరీక్షను సజావుగా జరిగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 12:30 వరకు కొనసాగనుంది. 12:30 తర్వాతనే పరీక్షా కేంద్రాల నుంచి అభ్యర్థులను బయటకు పంపిస్తారు. మొదటి సెషన్ తర్వాత మళ్ళీ రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 3 నుంచి 5:30 వరకు రెండో సెషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ రేపు ఉదయం 3వ సెషన్తోని గ్రూప్ 3 పరీక్షలు అయితే ముగియనున్నాయి. మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పరీక్షలకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఆర్టీసీ పూర్తిగా సహకారం అందిస్తుంది. అభ్యర్థులు ఇన్ టైంకు పరీక్షా కేంద్రాలకు వెళ్ళేలా కూడా ఆర్టీసీ సమన్వయం చేస్తుంది. ఓవరాల్గానైతే గ్రూప్ 3 సంబంధించి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగానే ఇన్విజిలేటర్లకు సంబంధించి కూడా శిక్షణ కూడా టీజీపీఎస్సీ ఇచ్చింది. కలెక్టర్లు కూడా నిరంతరం పర్యవేక్షణలో పరీక్ష సజావుగా జరిగేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏమైనా ఇబ్బందులు అభ్యర్థులకు ఉంటే సంబంధిత ఇన్విజిలేటర్లకు కూడా చెప్పాలని చెప్పి కమిషన్ పేర్కొనడం జరిగింది. పరీక్ష పూర్తయ్యేంత వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క అభ్యర్థిని కూడా బయటకు పంపమని చెప్పి ఆల్రెడీ టీజీపీఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఆ రూల్స్నే అన్ని సెంటర్ల దగ్గర కూడా ఇటు అధికారులు కానీ, పోలీసులు కానీ ఎప్పటికప్పుడు పాటిస్తూ మానిటర్ అయితే చేస్తున్నారు.